ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనము భద్రతిథుల గురించి కొన్ని అంశాలని తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి. గత వీడియోలో మనము నందతిథులు అంటే ఏంటి, నందతిథులు వేటికి ఉపయోగపడతాయి అనే విషయాన్ని తెలియజేసాం కదా, అది మీరు చూసే ప్రయత్నము చేయండి. భద్రతిథుల గురించి చూస్తే, భద్రతిథులు అంటే విద్య, సప్తమి, ద్వాదశి, ఈ 3 రకాల తిథులు పడిన రోజు మనము భద్రతిథి అని, భద్రతిథులు అని అంటాము. భద్ర అంటే భద్రము అంటే రక్షణ, మనకి రక్షణని ఇచ్చేవి ఈ తిథులు అనమాట. అంటే ఈ తిథుల్లో మనం ఏం చెయ్యాలి అంటే, ఈ తిథుల్లో మనము వాస్తుకి సంబంధించిన అంశాలు చేయడానికి, వాస్తు సంబంధ పూజలు చేయడానికి, అలాగే విద్యని కొత్తగా అభ్యసించడానికి, చిన్నపిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించడానికి, విద్యాభ్యాసం మొదలు పెట్టడానికి, తర్వాత ఆహార పదార్థాల సేకరణకి, ఆహార పదార్థాలు ఫుడ్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, రైస్, వీట్, ఇలాంటివి ఫుడ్ గ్రెయిన్స్ ఏవైనా సరే కొనుగోలు చేసుకోవడానికి, కొత్తగా సంగీతము నేర్చుకోవాలి అని అనేవాళ్ళు ఈ తిథుల్ని ఉపయోగించుకోవాలన్నమాట. ఏంటవి? విద్య, సప్తమి, ద్వాదశి. ఈ 3 ఆత్మరక్షణని కలిగిస్తాయి. ఈ 3 తిథులు ఆత్మరక్షణని కలిగిస్తాయి కనుక ఈ పనులు చేయడానికి ఉపయోగంగా ఉంటాయి అని చెప్పచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మరి ఒక వీడియోలో మరికొన్ని తిథులతో మనం కలుసుకుందాము. అందాక అందరికీ ఆల్ ది బెస్ట్.